మహారథి, విరూపాక్షి వాళ్ళిద్దరూ కలిసి గీతని అన్యాయంగా చంపేశారని తెలిసి అఖిల్ అయితే రివాల్వర్ తీసుకొని వస్తాడు. అది చూసి జాగృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అఖిల్ అయితే రివాల్వర్ తీసుకొని లోపలికి వస్తాడు. అది చూసి మహారథి, విరూపాక్షి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న అఖిల్ అయితే ఆ రివాల్వర్ని గురిపెట్టి మహారథికి బెదిరిస్తూ ఉంటాడు. నిన్ను చంపేస్తాను నాన్న అని చెప్పి అంటాడు. అది చూసి మహారథి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు అని చెప్పి మహారథి అంటే, నువ్వు నా గీతని అన్యాయంగా చంపేశావు నాన్న, నీ కారణంగానే, నువ్వు గ్రాని చేసిన కారణంగానే గీత చనిపోయింది, అందుకే మీరు బ్రతికి ఉండడానికి వీల్లేదు, నా గీతని చంపేశారు కాబట్టి మీరు కూడా చనిపోవాలి అని చెప్పి అఖిల్ అయితే మహారథిని చంపేయడానికి ఇక రివాల్వర్ని తన వైపు గురి పెడతాడు. అది చూసి విరూపాక్షి అయితే, రే ఒకసారి నేను చెప్పేది వినరా వినరా అని చెప్పి అంటుంది. అయినా సరే అఖిల్ ఎవ్వరి మాట వినకుండా వాళ్ళ నాన్న గుండెల్లో అయితే బుల్లెట్ దించడానికి గురిపెట్టి ఇలా క్లిక్ చేస్తాడు. చెయ్యగానే ఆ బుల్లెట్ అయితే మహారథి గుండెల్లో దిగుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మహారథి అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అది చూసి విరూపాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఇక మహారథిని చంపిన తర్వాత అఖిల్ అయితే విరూపాక్షి వైపు గురి పెడతాడు. అది చూసి విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే అఖిల్, నన్ను వదిలేరా, నన్ను వదిలే అంటూ విరూపాక్షి బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే అఖిల్ ఇద్దరిని వదలకుండా తన రివాల్వర్తో ఒక్కసారిగా గురిపెట్టి చంపేస్తాడు. అది చూసి గీత, జాగృతి, ధన వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అఖిల్ అయితే తన భార్యని చంపేశాడని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా చంపేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అఖిల్ అయితే గీత ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇప్పుడు గీత మంచిగానే అక్కడ ఆనందిస్తూ ఉంటుంది. నాకు ఇది చాలు అని చెప్పి అఖిల్ అయితే చాలా సంతోషిస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.